Daily. Taste the Daily. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేక సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తారా? అయితే ఈ కేసు విచారణకు రాకముందే చీఫ్ జస్టిస్ రిటైర్ అవుతుండడంతో ఈ కేసు మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద ప్లాన్ బి ఉందని అంటున్నారా? తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. గతంలో చాలా అసెంబ్లీలలో స్పీకర్లకు రాని సమస్య ప్రస్తుతం గడ్డం ప్రసాద్ కుమార్కు ఎదురైంది. అప్పట్లో పార్టీ ఫిరాయింపులు అన్ని సందర్భాల్లో ఉన్నాయి. ఎప్పుడైనా అనర్హత పిటిషన్లపై స్పీకర్దే తుది నిర్ణయం. చట్టం ప్రకారం టైం ఫ్రేమ్ లేదు. అందుకే చివరి అసెంబ్లీ సెషన్లో నిర్ణయం ప్రకటించేవారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కొత్త ఏడాది ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించడం మాత్రం స్పీకర్కు టెన్షన్ పుట్టిస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా గవాయి ఉన్నారు. ఆయన పదవీకాలం త్వరలోనే పూర్తి కానుంది. ఆలోపే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో కేంద్రం మార్పులు చేయాలని, టైం ఫ్రేమ్ పెట్టాలని సిఫార్సు చేస్తూనే తాను స్పీకర్కు గడువు విధించారు. మీరు తీసుకుంటారా, మేము నిర్ణయం తీసుకోవాలా అని ఘాటుగా హెచ్చరించారు. ఈ విషయంలో చీఫ్ జస్టిస్ చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. చట్టం ప్రకారం స్పీకర్ తన అధికారాల్లో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదని తెలుసు. అయినా ఆయన కోర్టుకు ఎదురెళ్లకుండా చెప్పినట్టు చేయాలనుకుంటున్నారు. తాను ఇచ్చిన సమయంలోగా నిర్ణయం తీసుకోనందుకు ఫైర్ అయ్యారు. కానీ ఈసారి విచారణ మళ్లీ బెంచ్ ముందుకు వచ్చేసరికి ఆయన రిటైర్ అవుతున్నారు. కొత్త చీఫ్ జస్టిస్ చట్టంలోని సున్నితమైన అంశాన్ని అర్థం చేసుకొని స్పీకర్ పవర్ను గుర్తిస్తే నిర్ణయం గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల్లోకి వస్తుందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో చాలా స్పష్టంగా స్పీకర్దే తుది నిర్ణయమని ఉంటుందని అంటున్నారు. ఈ చట్టం ప్రకారం కోర్టులు స్పీకర్ అధికారాన్ని తీసుకొని అనర్హత వేటు వేయలేవని చెబుతున్నారు. కానీ ఇతర అంశాల్లో వేయడానికి అవకాశం ఉంది. ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చెప్పారని గతంలో కొంతమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన సందర్భాలున్నాయి. కానీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఓటు వేయలేరు. కోల్కతా హైకోర్టు ఓ బీజేపీ ఎమ్మెల్యేపై ఇచ్చిన తీర్పు కూడా నిలబడే అవకాశం లేదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అప్పటికే స్పీకర్ నిర్ణయం తీసేసుకున్నారు. స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అవుతుందని చెబుతున్నారు. మరోవైపు ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న ఈ లోపమే ఎమ్మెల్యేలకు ధైర్యం ఇస్తోందని మేధావులు అంటున్నారు. సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ అంత దూకుడుగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఒకవేళ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే సీఎం రేవంత్ రెడ్డి వద్ద ప్లాన్ బి ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ఉప ఎన్నికలు అనేది మంచి కాన్సెప్ట్ కాదు. అవసరం అయితే ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలుపుకొని విలీన ప్రక్రియను అయినా పూర్తి చేస్తారని అనుకుంటున్నారు. 10 మందిలో 8 మంది ముందు జాగ్రత్తగా పార్టీ మారలేదని వాదిస్తున్నారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా బైపోల్కు సిద్ధంగా లేరు. అందుకే ఉప ఎన్నికలు రాకుండా రేవంత్ రెడ్డి ప్లాన్ బి రెడీ చేస్తారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.